హాయ్ ఫ్రెండ్స్. సో నేను వచ్చేసరికి హాస్టల్. సో హాస్టల్ అంటే తెలుసు కదా, ఎప్పుడెప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోతాయి, ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతామో అని అనిపిస్తుంది. సో నా వచ్చేసరికి 3-1 సెమ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. కానీ ఇప్పుడు ఎక్స్టర్నల్స్ కూడా ఉన్నాయి. ఎక్స్టర్నల్స్ అయిపోయాక వెళ్ళాలి ఇంటికి. సో ఎక్స్టర్నల్స్ వచ్చేసరికి ఆల్రెడీ మాకు 2 ఎక్స్టర్నల్స్ అయిపోయాయి. సిఎన్ ఒకటి అయిపోయింది, DWDM కూడా అయిపోయింది. ఈ రోజు మాకు ఏమైందంటే సమ్మర్ ఇంటర్న్షిప్ అయింది. సో ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ టాపిక్ వచ్చేసరికి నాది ఏంటంటే AI&ML. సో ఈ AI&ML మేము సమ్మర్ ఇంటర్న్షిప్ ఎప్పుడు చేసామంటే ఎప్పుడో ఏప్రిల్ మేలో చేసాం. ఆ ఏప్రిల్ మేలో కూడా ఆన్లైన్ క్లాసెస్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి అటువైపు క్లాసెస్ అనేవి వెళ్ళిపోతుంటే ఇటువైపు మన పనులు కూడా వెళ్ళిపోతుంటాయి. సో నేనైతే ఏమీ నేర్చుకోలేదు. AI/ML తప్ప ఆ నేమ్ తప్ప నేనైతే ఏమి నేర్చుకోలేదు. సో ఈరోజు వచ్చేసరికి ఎక్స్టర్నల్ వచ్చేసారు, వైవా అంటున్నారు. నాకైతే చాలా టెన్షన్స్ వచ్చేసింది. ఏం అడుగుతారు క్వశ్చన్. సో వాళ్ళు ఇంకా డెప్త్గా అడిగితే నాకు అయితే ఏమి రాదు కదా, ఏం చెప్పాలి ఏటైనా వచ్చేసింది. సో బై గాడ్ గ్రేస్ నాది స్టార్టింగ్ నెంబర్స్. సో స్టార్టింగ్ నెంబర్స్ రావడం వల్ల సార్ ఏం చేశారంటే చాలా బేసిక్ నుండి స్టార్ట్ చేశారు. సో బేసిక్గా వచ్చేసరికి నాకే క్వశ్చన్ అడిగారంటే AI/ML యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో నీకు AI&ML అనేది అడ్వాంటేజ్ అనిపిస్తుందా, డిసడ్వాంటేజ్ అనిపిస్తుందా అని చెప్పమని అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి సో నాకు అడ్వాంటేజెసా డిసడ్వాంటేజా నేనే ఆన్సర్ ఇచ్చాను చెప్తాను. సో నా వరకు వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి అడ్వాంటేజ్ అవుతుంది, అదేవిధంగా డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. సో నేను చెప్పిన అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్స్ తీసుకుందాం, లేదంటే డెసిషన్ మేకింగ్ తీసుకుందాం. సో హ్యూమన్స్ అనేవాళ్ళు చేయగలరు. హ్యూమన్స్ అనేవాళ్ళు ఒక పర్టికులర్ టైం అనేది ఇవ్వకుండా నువ్వు ఇంత టైంలో అని కాకుండా ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్ అనేదాన్ని, ఈ క్యాలిక్యులేషన్ అనేదాన్ని నువ్వు కంప్లీట్ చేయాలంటే మనం చేసేయగలం, ఓకే. కానీ మనకన్నా కూడా మెషిన్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేయగలం. సో ఇందులోన మనకి అడ్వాంటేజ్ అవుతుంది అన్నమాట. ఈ యొక్క రోబోట్ని, ఆ యొక్క మెషిన్స్ అనే వాటిని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఫాస్ట్గా ప్రాజెక్ట్స్ అనేవి కానీ క్యాలిక్యులేషన్స్ అనేవి కానీ చాలా ఫాస్ట్గా అవుతాయి. సో అది ఒకటి మనకి ఏమవుతుంది అంటే అడ్వాంటేజ్ అవుతుంది. నేను తీసుకున్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెషిన్స్ అనేవి చూసుకొని డెవిని అని, టీచర్స్ అని, నర్స్ అవుతున్నాయి అనేసి. సో ఇలా చాలా మనకి ఏమవుతుందంటే అడ్వాన్స్ టెక్నాలజీ అయిపోతుంది ఈ మెషిన్స్ వచ్చేసరికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్జరీ అనేది తీసుకుంటాం. ఒక హ్యూమన్ అనే వాళ్ళు ఏంటంటే ఒక సర్జరీ చేయించుకుందామని వెళ్ళారు. సో ఇలా వెళ్ళేటప్పుడు ఏంటి, ఒక హ్యూమన్ అనే వాళ్ళు సర్జరీ చేశారనుకోండి, అప్పుడు ఏంటి మనకి కొంచెం ఓకే అంటే ధైర్యంగా ఉండొచ్చు. ఓకే హ్యూమనే కాబట్టి తనకు అన్ని తెలిసే ఉంటాయి అనేసి మనం ఓకే చేస్తాం. అదే ఒక మెషిన్ అనేది సర్జరీ చేస్తుంది అనుకోండి, అప్పుడు మన ఫీలింగ్ ఏంటి, అసలు దానికి అన్ని తెలుసో తెలీదు, అది ఏ ఇంజెక్షన్ పొడేస్తుందో, అసలు ఎక్కడ పొడుస్తుంది ఏంటి మనకు తెలియదు, ఓకేనా. సో ఆ టైప్లో మనకి ఏమనిపిస్తుంది అంటే డిసడ్వాంటేజ్ అనేది అనిపిస్తుంది. సో నా వరకు వచ్చేసరికి మెషిన్స్ అనేవి ఉండొచ్చా ఉండకూడదు, సో అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనేసి అడిగేసరికి నేనైతే ఏం చెప్పానంటే సార్ సో అడ్వాంటేజ్, సో మెషిన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో వాడచ్చు కానీ ఇంకా ఎక్కువగా వాడకూడదు అని నేనైతే ఆన్సర్ చెప్పాను. సో మీ యొక్క ఎక్స్టర్నల్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, మీకు ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి, మీరు దానికి ఏ రిప్లై ఇచ్చారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.